మనుషులతో పాటు మూగజీవులను ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వదనాలు. అంజీవిజన్కు స్వాగతం. రోజుకు దేశంలో కుక్కల గోల అల్లర్లు ముదిరిపోతున్నాయి. ఒకటే గోల, కంప్లైంట్స్, ఫిర్యాదులు, కేసులు ఇవన్నీ కూడా ఒక తారాస్థాయికి చేరింది. ప్రతిరోజు ఎక్కడున్న ఒక చోట వీధి కుక్కలు వస్తున్నాయి, చంపేస్తున్నాయి, వెంబడిస్తున్నాయి అని ప్రజలు ఒకటే గగ్గోలు పెడుతున్నారు, గందరగోళం చెలరేగిస్తున్నారు. ఈ వీధి కుక్కల గోల తారాస్థాయికి చేరి చివరికి వాటిని చంపడానికి కూడా వెనుకంజ వేయక వాటికి విషం పెట్టి చంపడానికి మనిషి పూనుకున్నాడు. అంత క్రూరంగా తయారవుతున్నాడు. మనిషికి మానవత్వం ఉండాలి కానీ ఆ మానవత్వాన్ని మరిచి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. వీటిని చంపితే సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో వీధి కుక్కలకు విషం పెట్టి చంపేస్తున్నాడు. దాదాపు 500 కుక్కలు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కామారెడ్డి, హన్మకొండ, ఇతర ప్రాంతాల లోపల వీధి కుక్కలను చంపడం ఘోరమైనటువంటి పరిస్థితి. ఎన్నికల్లో వాగ్దానం చేశారని సర్పంచ్ గా గెలిచినటువంటి అభ్యర్థి, అతని సహచరులు అందరూ కలిసి దాదాపు ఆ ఊర్లో ఉన్న కుక్కలన్నిటిని కూడా విషయం పెట్టి చంపేశారు. ఈ ఎంత అమానుషత్వం! మనిషికి మానవత్వం ఎక్కడ ఉంది? మనిషి లోపల దానవత్వం ప్రజ్వలిల్లుతుంది. కుక్కలు కూడా మనలాంటి జీవులే కదా అనే విషయాన్ని మనిషి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? కుక్కల్ని షెల్టర్లోకి తరలించాలి గాని విషయం పెట్టి చంపొద్దు అని ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ చెప్పడం జరిగింది. ఆమె చేసిన వ్యాఖ్యలకు చాలా మంది దుమ్మెత్తిపోస్తున్నారు. అమ్మ రేణమ్మ, గురించి మాట్లాడుతున్నావు కానీ ప్రతి రోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం సమాజంలో అణగారిన వర్గాలపై దాడులు, హత్యలు, మానభంగాలు, రేపులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి కానీ వాటి గురించి మాట్లాడవు కానీ కుక్కల గురించి మాట్లాడుతున్నావు అని ఆమె పైన దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విషయంలో రేణు దేశాయ్ గారు వ్యాఖ్యానించడం కరెక్టే గానీ సమాజాన్ని పట్టించుకోవడం లేదని ఇంకో వంకతోటి ఆమెను నిందిస్తున్నారు. కానీ కుక్కల్ని చంపడాన్ని సమర్థిస్తున్నారా లేకుంటే రేణు దేశాయ్ పైన ఆరోపణలు చేస్తున్నారా? ఇది నాకు అర్థం కాలేదు. కుక్కలు మనలాంటి జీవులు, ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంటుంది. వాటిని చంపే హక్కు ఎవరికి కూడా లేదు. ఓన్లీ క్రియేటర్ ఆఫ్ ది గాడ్, దేవునికి ఒక్కనికి మాత్రమే హక్కు ఉంటుంది. ఇంకా చాలా మంది సోషల్ యాక్టివిటీస్ కానీ సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఏమంటున్నారు ఈ విషయం పైన విమర్శలు చేస్తున్నారు. కుక్కల్ని పెంచే వాళ్ళు, డాగ్ లవర్స్ కానీ వాళ్ళకు ఇష్టం ఉంటే ఈ వీధి కుక్కల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెంచుకోండి కానీ వీధుల్లోకి ఈడుస్తున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు. వీధి కుక్కల్ని ఎవరు పెంచుకుంటారు చెప్పండి? దయా దాక్షిణ్యాలతో బతికే అవి, వాటికి కొడుగుడు లేకుంటుంది. మనుషులను నమ్ముకొని బ్రతికే కుక్కలు అవి. వాటిని షెల్టర్లోకి తరలించాలి. ఈ పని ఎవరు చేయాలి? గవర్నమెంట్ వాళ్ళు మున్సిపాలిటీలకు, పంచాయతీలకు చెప్తుంది. కానీ వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయా? ఆ ఫండ్స్ ఉంటే ఏమైనా చేయడానికి ఉంటుంది. మనది పేద దేశం కాబట్టి ఆ విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. నిజానికి మనిషికి కొడుగుడు ఏ విధంగా ఉంటుందో ఈ మూగజీవాలకు కూడా ఆ విధంగా ఉండాలి. ఎనిమల్ రైట్స్ చదివితే మీకు తెలుస్తుంది ఏంది అనేది. అవి కూడా మనలాంటి జీవులు, వాటికి కూడా కష్టాలు, దుఃఖాలు ఉంటాయి అనే విషయాన్ని గ్రహించాలి మనం కూడా. ఏదో ఈ విషయాన్ని మీకు టైంపాస్ కోసం నేను చెప్పడం లేదు. చాలా మంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మనుషుల కంటే కుక్కలు ఎక్కువనా? మనిషి జ్ఞానం ఉన్నటువంటి వాడు కుక్కలేంది, ఆ చెత్తవి అని చీదరించుకుంటున్నారు. కుక్క స్థానం ఏ విధంగా ఉందో చూడు. కుక్క అంటేనే అంత పరమ అసహ్యం అయిపోయింది. కుక్క అంటేనే విశ్వాసము ఒకప్పుడు, కానీ నేడు చీదరించుకునే పరిస్థితులు దాపరిస్తున్నాయి. సమాజంలో చీచి అనే స్థాయికి చేరింది. దొంగల్ని పట్టుకోవాలన్నా కుక్కనే అవసరము, ఇంటికి కాపలా ఉన్నా కుక్కనే అవసరము. ఎవరైనా చనిపోతే దినాలకు కాకులు, పిచ్చుకలు అన్నం తినకుంటే ఈ కుక్క వచ్చే తినాలి. అంత నమ్మకమైనటువంటిది, విశ్వాసం ఉన్నటువంటిది కుక్క. ఈ పరిస్థితులను చూస్తుంటే రాను రాను రోజుల్లో కుక్కలను బతికనిచ్చేటట్లు లేదు. యాంటీ డాగ్ లవర్స్ ఒకటే గోల. చిన్నపిల్లల పైన దాడి చేస్తున్నాయి, చంపేస్తున్నాయి అని ఆరోపణలు చేస్తున్నారు. 1-2 సంఘటనలు మినహా ఇక్కడ కూడా జరగలేదు. పేరెంట్స్ ఇంట్లో ఉండి పిల్లల్ని బయటికి పంపిస్తే ఆ సంఘటనలు జరిగాయి. పిల్లల్ని బయటికి పంపించినప్పుడు పేరెంట్స్ కేర్ తీసుకోవాలి. ఆ విధంగా కేర్ తీసుకోకుండా మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏమైనా అర్థం ఉంది? ప్రతి దానికి కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళే పనిచేయాలన్నా? పబ్లిక్కు కాస్తైనా రెస్పాన్స్ లేకుంటుంది. పిల్లలు బయటికి వచ్చిండ్రంటే పేరెంట్స్దే రెస్పాన్స్. వాళ్ళు ఇంట్లో ఉండే పిల్లల్ని బయటకు పంపిస్తే అనుకోకుండా ఇటువంటి సంఘటనలు జరిగితే ఎవరు బాధ్యులు? పేరెంట్సే బాధ్యులు. ఈ విషయాన్ని గ్రహించకుండా దుమ్మ తిప్పొస్తూనే ఉంటారు. వీధి కుక్కలను ఎవరు కూడా పెంచుకోరు. వీధి కుక్కలు వీధుల్లోనే ఉంటాయి. దీనికి సొల్యూషన్ ఆలోచన చేయాలి. కుక్కల్ని ఏ విధంగా తగ్గించాలి అనే విషయాన్ని మరిచి ఈ ఆరోపణలు దుమ్మెత్తిపోయడం మాత్రం రోజు రోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి, ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్కటే అల్లర్లు. ప్రతిరోజు ఎక్కడున్నా ఒక చోట కుక్క గరిచిందని, మనిషి చనిపోయిందని, ఇట్లే చాలా చోట్ల కూడా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళు కూడా వీధి కుక్కలు రోడ్ల పైన హేరిస్తున్నాయి, పబ్లిక్కు ఇబ్బంది అవుతుంది,
మేము ట్యాక్స్ కడుతున్నాము, కుక్కలు కడుతున్నాయి అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం. కుక్కలు మూగజీవాలు, అవి ట్యాక్స్ ఎందుకు కడతాయి? వాటికి మాటలు వచ్చింటే అవి కూడా కట్టేటవేమో. వాటికి స్థిర నివాసాలు ఉన్నాయి ఒక దగ్గర. బొక్కలు బొరియలు ఏదో పాడుబడ్డ గదులు ఉంటాయి, అక్కడ పోయి నివాసం ఏర్పరచుకుంటాయి. వాటికి మనలాగా ఇండ్లు మనలాగా సోకులు అన్నీ ఉంటాయి, ట్యాక్స్ కడతలేమంట. ఇందులో ఏమైనా అర్థం ఉంది? ఎంత వాటికి నోరు లేనందుకు కదా ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు. మనిషికి ఓటు హక్కు ఉంది కాబట్టి అదే ధీమతోటి ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్నాడు. ఏమన్నా అంటే గవర్నమెంట్ మీద ఆరోపణలు చేయడం, ఇంకా పబ్లిక్ గా తన కర్తవ్యం ఏమిటి, తన విధి ఏంటి అనేది మాత్రం మర్చిపోతున్నాడు. సో ఫ్రెండ్స్, నేను మీకు అందరు కూడా ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, గట్టిగా వీధి కుక్కల పైన ఆరోపణలు చేయకండి. ఆ సమస్య నుండి విముక్తి ఏ విధంగా కావాలో దాని గురించి ఆలోచన చేయండి. వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడము, కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించడము, కుక్కలు ఎక్కువగా అగ్రెసివ్గా ఉన్నట్లయితే పిచ్చి కుక్కలు ఉంటే వాటిని షెల్టర్లలోకి తరలించడం, ఈ పని చేయాలి. కుక్కల్ని ఇలాగా చంపుకుంటూ పోతే భూమి మీద ఏ జీవి కూడా ఉండదు. మన దేశ జనాభా 140 కోట్లు ఉంది. జనాభా ఎక్కువైందని మనుషులకు విషం పెట్టి చంపుతుందరా? చెప్పండి. మళ్ళీ మనుషులను చంపేస్తే కూడా కుక్కల్ని కూడా అదే విధంగా చంపండి, జనాభా ఎక్కువైందని. సమస్యకి పరిష్కారం అవుతుందా? ఫ్యామిలీ ప్లానింగ్ చేయించాలి. కుక్కల్ని క్యాచర్స్ తీసుకొచ్చి గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఈ పని చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి, ఫండ్స్. ముందే మనది పేద దేశం, మరి ఫండ్స్ ఇంకెట్లకెళ్ళి వస్తాయి? ఇవన్నీ కూడా ఆలోచన ఉంటుంది. ఒక పని చేయాలంటే రకరకాలుగా ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, వ్యూవర్స్ కానీ పబ్లిక్ కానీ ఎన్జిఓస్ కానీ మీరందరూ కూడా ముందుకు రావాలి. మనం అందరం కూడా ముందుకు రావాలి. ముందుకు వచ్చి వాటికి కంట్రోల్ చేసే పద్ధతులను మనం అవలంబించాలి. కంట్రోలింగ్ చేస్తే వాటి జనాభా తగ్గుతుంది, సమస్య అనేది సాల్వ్ అవుతుంది. మంచి కుక్క కనిపించినా సరే రాళ్ళు తీసుకొని రువ్వడం, కర్రలు తీసుకొని కొట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా పిచ్చి కుక్కలాగా కనిపిస్తున్నాయి. మనిషికి వెర్రి వేతలు ఎక్కువైనాయి. ఆ వెర్రి వేతల నుంచే ఇవన్నీ అల్లర్లు ఆరోపణలు కూడా జరుగుతున్నాయి. వాటిని కంట్రోలింగ్ ఏ విధంగా చేయాలనేది మనం ఆలోచన చేసి ఒక రూపకల్పన చేస్తే వాటి సంఖ్య తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, మీకు చివరిగా నేను రిక్వెస్ట్ చేసేది అదే, వీధి కుక్కలను ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే విషయాన్ని మీరు పరిశీలనలోకి తీసుకురండి. ఆ విధంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ప్రజలు సహకరిస్తే ఇది సాధ్యం అవుతుంది. అంతేగాని అల్లాలు చేసుకుంటా పోయి కేసులు పెట్టుకుంటా పోతే, తన్నుకుంటా చంపుకుంటా విషయం పెట్టి చంపుకుంటా పోతే ఆ సమస్య పరిష్కారం కానే కాదు. మీకు ఉన్నటువంటి విశ్లేషణలు కానీ కామెంట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. ఇదిగో నేను ఈ వీడియో తీస్తుంటే నా ఇంటి దగ్గర ఉన్న కుక్క నా వెంబడి వచ్చింది. అదిగో చూడండి. కుక్కకు ఒకసారి విశ్వాసం ఉంటే చనిపోయేదాకా మన వెంబడే ఉంటుంది. మనం తినే అన్నంలో ఒక ముద్దగానే పెడితే జీవితాంతం మన ఇంటి దగ్గరనే ఉంటుంది, మన ఇంటికి కాపలుగా ఉంటుంది. తాడుతో గొలుసుతో కానీ ఆ మెడను నలిపినా కొట్టినా చేసినా ఎన్ని హింసించినా కూడా అది తోకవుతుంది. యజమానిని చూసి ప్రేమతోటి తోకవుతుంది. అదే కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం. ఇదిగో నా ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లి కుక్క, తల్లి కుక్క. నేను వీడియో చేస్తుండగా ఇక్కడ కూర్చుంది. ఇదిగో తొక్కజోడు ఏ విధంగా ఊపుతుంది. ఇదే లవ్ ఎఫెక్షన్. దా 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 ఏంది 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 దా ఏంటి రా రా అగో అక్కడ లిల్లీ పప్పి కూడా వస్తుంది. ఏ లిలీ కరా, ఎక్కడా నువ్వు? దా ఏ ఓకే ఉండదు, ఇంత ఆడుకోరాదు మంచిగా, మంచిగా ఆడుకో. దా దా